ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము కొరకు దేవుని వాక్యమును చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగింది. 17వ వచనములో రెండో భాగం అన్నమాట. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఈ వాక్యమును ఈ దినమున ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, రోమాలో ఉన్న దేవుని సంగమునకు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దైవజనుడు భక్తుడైన పౌలు గారు అక్కడి సంఘానికి ఆయన ఇచ్చుచున్న ఒక హెచ్చరిక లేక ఒక సలహా ఏమిటనగా, సాధ్యమైనంత వరకు కీడులకు ప్రతి కీడు చేయవద్దు అని చెబుతూ, సాధ్యమైనంత వరకు మీ ఆలోచనలు ఎలాగుండాలి అంటే, అందుకు పౌలు గారు ఆ సంఘానికి ఇస్తున్న సలహా లేదా హెచ్చరిక ఏమిటనగా, మనుషులందరికీ యోగ్యమైన వాటిని గురించే ఆలోచన చేయండి. అంటే మీ ఆలోచనలు యోగ్యమైనవిగా, అనగా మనుషులందరికీ అనుకూలమైనవిగా, మనుషులందరికీ ఇంపైనవిగా, మనుషులందరికీ మేలుకరమైనవిగా మీ ఆలోచన ఉండాలి అని పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ఆలోచన ఏ పనికైనా ముందు, అలాగే ఎవరితోనైనా మనం మాట్లాడబోయే ముందు మనం ఏం చేస్తామంటే, మన జ్ఞానము కొలది ఒక సంగతిని గురించి మన మైండ్లో అనేక ఆలోచనలు చేస్తాం. అనేక ఆలోచనలు చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మన కుటుంబస్తులతో చెప్తాం ముందుగా, ఆ తర్వాత మన బంధువులతో చెప్తాం, ఆ తర్వాత మన స్నేహితులతో చెబుతాం. అయితే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళబోయే ముందు మనమే ఏం చేస్తాం, ఎవరికి వారం అంటే ఒక సంగతి గురించి 4-5 సార్లు లేదా 10 విధాలుగా ఆలోచన చేస్తాం వ్యక్తిగతంగా మన అంతరంగంలో. ఆ తర్వాత మన కుటుంబస్తులతో, మన బంధువులతో, మన స్నేహితులతో చెబుతాం. అవునంటారు కాదంటారా? కనుక మన ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. మరి ముఖ్యంగా మన ఆలోచనలను ప్రభు పరిశోధిస్తూ ఉంటారు. నువ్వేం ఆలోచన చేస్తావు అనేది ప్రభు గమనిస్తూ ఉంటారండి. మన ఆలోచనలను, నా ఆలోచనలైనా మీ ఆలోచనలైనా మనందరి ఆలోచనలు ప్రభు నిరంతరం పరిశోధిస్తూ ఉంటారు. కనుక మన ఆలోచన విషయంలో మనం బహుజాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఆలోచన విషయంలో బహుజాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన దేవునికి ఇక్కడ ఏమని రాయబడిందంటే, మనుషులకు యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయండి అంటున్నాను. నేనేమంటున్నానంటే, మనుషులకే కాదు, దేవుని విశ్వాసం యొక్క ఆలోచన మనుషులతో పాటు మన ఆలోచన దేవునికి కూడా యోగ్యమైనదై ఉండాలి. మన ఆలోచన దేవునికి కూడా యోగ్యమైన ఆలోచన ఉండాలి. యోగ్యమైన అంటే శ్రేష్టమైన అని అర్థం.
మన ఆలోచనలు మనుషులకి శ్రేష్టమైనదిగా ఉండాలబ్బా, వీళ్ళు ఎంత మంచి ఆలోచన చెప్పారండి అనే మనుషులు మెచ్చుకోదగినదై ఉండాలి. అలాగే మన ఆలోచన దేవునికి శ్రేష్టమైనది, అలాగే దేవునికి సంతోషము కలిగించే ఆలోచన మనం కలిగి ఉండాలి. మన ఆలోచన దేవునికి సంతోషం కలిగించేలాగా మనం ఆలోచించాలంటే ఏం చేయాలి? మనం దేవునిని ప్రేమించే వారమై ఉండాలి. దేవునిని ప్రేమించే వారమైతే అప్పుడు మన ఆలోచన దేవుని ఎడల శ్రేష్టమైన ఆలోచన చేస్తాం. అలాగే మనం మనుషులను ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడు మనుషులను గురించి మన ఆలోచన మంచి ఆలోచన చేస్తాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి గురించి మంచి ఆలోచనలు చేస్తాం. అదే మనం ఎవరినైతే తృణీకరిస్తామో వారి గురించి కొన్ని తక్కువ ఆలోచనలు చేస్తాం, లేదా అసలు ఆలోచన కూడా చేయకపోవచ్చు. మనం ఎవరినైతే తృణీకరిస్తామో వారి గురించి అసలు ఆలోచన కూడా చేయి, పట్టించుకో. అయితే మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే అత్యధికంగా ప్రేమిస్తామో వారి గురించి మంచి ఆలోచనలు చేస్తామండి. శ్రేష్టమైన ఆలోచనలు చేస్తాం. అదేవిధంగా మనం అత్యధికంగా దేవునిని ప్రేమించే వారమైతే దేవుని కొరకు మంచి ఆలోచనలు చేయగలుగుతాం. అందుకే దేవుని జనాంగంగా, దేవుని విశ్వాసముగా, ఆయన పేరు పెట్టబడిన జనాంగముగా, ఆయన స్వరక్తముతో కొనబడినటువంటి ఆయన సంఘముగా ఉన్న మనము నిరంతరము మన తలంపులు దేవుని కొరకు ఉన్నతమైనవిగా ఉండాలి. మన తలంపులు దేవుని కొరకు ఎలా ఉండాలి? ఉన్నతమైన తలంపులుగా ఉండాలి, శ్రేష్టమైన తలంపులుగా ఉండాలి. దేవుని కొరకు గొప్ప ఆలోచనలు చేయగలగాలి. దేవుని కొరకు ఎప్పుడైతే నీవు గొప్పగా ఆలోచన చేస్తావో, గొప్ప ఆలోచన చేస్తావో, ఉన్నతమైన ఆలోచనలు చేస్తావో, అప్పుడు ప్రభు మన ద్వారా మహిమపరచబడిన వారే నీవు ఆయన గురించి ఎంత ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నావో అంతకంటే రెట్టింపు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. నీ శక్తి కొలది, నీ జ్ఞానము కొలది, అవసరమైతే నీ శక్తికి మించి దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు మనం చేయాలి. ఏం చేయాలండి? ఎలా చేయాలి? మన శక్తి కొలదే కాదు, శక్తికి మించి దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు చేయాలి. అప్పుడు దేవుడు మనకంటే శ్రేష్టమైన ఆలోచన అప్పుడు ఆయన చేస్తాడండి. కనుక ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైనది చెప్పాలి. ఉన్నాయేమన్నా దేవునికి అసాధ్యమైనది? పెద్ద చెప్పట్లా, మీరు పెద్ద చెప్పాలా? అప్పుడు మీరు పెద్ద చెప్పారనుకోండి, మీరు ఇక్కడే ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఉన్నదా దేవునికి అసాధ్యమైంది ఏదన్నా? ఏదీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కనుక దేవుని కొరకు మనం చేసే ఆలోచనలు మనం ఏం చేయాలంటే ఉన్నతమైన ఆలోచనలు చేయాలి. అప్పుడు ఆయన మన కొరకు ఇంకా రెట్టింపు ఆలోచన చేస్తాడండి. అందుకే ఎప్పుడు కూడా సరే వాక్యం ముందుకెళ్ళి దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచన చేసిన ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు మహారాజు గారు. భక్తుడైన దావీదు మహారాజు గారు. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. ఈ దావీదు గారు దేవుని కొరకు ఒక ఆలోచన చేశాడండి. ఎప్పుడయ్యా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత సహజంగా ఎవరైనా ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైనా చేసే ఆలోచన ఏంటి? రిటైర్డ్ అయ్యే టైంకి ఒక చక్కటి ఇల్లు కట్టించుకొని, కొద్దిగా వీలైతే పొలం కొనుక్కొని, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని,
చక్కగా వాటితో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో కష్టపడి, కుటుంబంలో కష్టపడి, బిడ్డల కోసం కష్టపడి వాళ్ళన్నీ సెటిల్ చేసి అంతటి కోసం పగలు రాత్రి ప్రయాసపడ్డారు. కాబట్టి ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఆ శేష జీవితాన్ని నెమ్మదిగాను సంతోషంగాను ఆ బిడ్డలతో, అలాగే మనవ సంతానంతో, బంధువులతో చక్కగా సంతోషంగా సమాధానంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దావీదు గారు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒకసారి మనం సమూయేలు గ్రంథం 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కుల తన శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను దేవునంపి, నేను దేవదారు నాటితో కట్టిన నగరయందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని. నాతాను అని ఆయన ప్రవక్త గారు, దేవుని సేవకుడు. దావీదు గారికి ఆ దేవాది దేవుడు మరి నలుదిక్కుల, అంటే ఆయన ఎక్కడెక్కడైతే యుద్ధానికి వెళ్ళాడు అన్ని చోట్ల దేవుడు జయమిచ్చాడు ఆయనకి. నలుదిక్కుల ఎటువైపు చూసినా కూడా దావీదు గారికి శత్రువు అనేవారు లేరు. దేవుడు ఎన్నుకున్న నాటి నుంచి దేవుడు ఆయనకి తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లా కూడా దావీదు గారికి ఏమి ఇచ్చారు? ప్రభు జయమిచ్చారు. దావీదు గారిని ఎదిరించగలిగిన వారు దావీదు మీదకి యుద్ధానికి వెళదామనే ఆలోచన చేయాలన్నా కూడా భయపడేటంతగా దేవుడు దావీదు గారి పక్షంగా ఉండి దావీదు గారికి జయమిచ్చారు. కనుక ఇప్పుడు నలుదిక్కుల అంతా ఈయన స్వాధీనం అయిపోయింది. అదే సమయంలో ఆ ఒక ప్రక్క జయిస్తూనే మరొక ప్రక్క మంచి ఇల్లు కూడా కట్టించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవదారు మ్రాణులతో మంచి రిచెస్ట్ హోమ్, మంచి కాస్ట్లీ హోమ్ కట్టించుకున్నాడు. మంచి ఇల్లు కట్టించుకున్నాడు. చక్కగా అంటే ఒక పట్టణం అంత ఇల్లు కట్టించుకున్నాడు. మంచి చాలా కాస్ట్లీ ఇల్లు. ఇప్పుడు హాయిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఆ మొదటి వచనం ఏమనుంది? నలుదిక్కుల దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయనకి నెమ్మది కలుగు చేశాడు. విజయం ఇచ్చి నెమ్మది కలుగు చేశాడు. అంటే ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. ఇల్లు వచ్చింది, అంత జయం వచ్చింది, ఆస్తి వచ్చింది, ఎక్కడ శత్రువు అనేవారు లేరు, ఘనత వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, అంతా వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏం లేదు, ఇంకా ఎక్కడ కూడా టెన్షన్ లేదు, ఏ బాధ్యత లేదు, అన్నిట్లో హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. హ్యాపీగా సెటిల్ అయిపోయిన ఆయన చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. విశ్రాంతి తీసుకోకుండా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి. ఆయనకు ఒక ఆలోచన వచ్చి నాతాను అనే ప్రవక్తను పిలిచి ఆయన ఆలోచన చెప్పాడు. ఏంటి ఆయనకు వచ్చిన ఆలోచన? ఏంటి? ఆ 2వ వచనంలో ఉంటుంది. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము ఎరాలలో నిలిచి ఉన్నదనగా. చూడండి, ఆయన కలిగిన ఆలోచన ఏంటంటే నాతాననే ప్రవక్తను పిలిచి, అయ్యా నేనేమో దేవదారు మ్రాణులతో కట్టబడిన మంచి గృహంలో నేను నివసిస్తున్నాను. మరి దేవుని యొక్క మందస్సు నన్ను దీవించి ఎక్కడో గొర్రెల దొడ్లలో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఎన్నుకొని, దేవుడు కోరుకొని నన్ను పిలిచి తన ప్రజల మీద రాజుగా అభిషేకించి, నేను తన ఆత్మతో నన్ను అభిషేకించి నేను వెళ్ళిన చోటల్లా దేవుడు నాకు తోడుగా ఉండి నా శత్రువులందరి మీద నాకు విజయం ఇచ్చి, నాకు ఐశ్వర్యం ఇచ్చి, ఘనతనిచ్చి, ఎంత ఆశీర్వాద ఆధిక్యతలను ఇచ్చిన దేవుని మందసమేమో డేరాలలో ఉంటుంది, అంటే గుడారాలలో ఉంటుంది. అనగా దేవుని సన్నిధేమో గుడారాల్లో ఉంటుంది. నేనేమో నన్ను దీవించిన దేవుడేమో డేరాల్లో ఉంటున్నాడు. ఆయన కృపచేత దీవించబడి నేనేమో కాస్ట్లీ ఇంట్లో
స్థితిలో ఉంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇదేం కాదండి, ఇది కరెక్ట్ కాదు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నన్ను దీవించిన దేవుడు నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయన సన్నిధి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయన పేరు పెట్టబడిన ఆయన ఆలయము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయన పై స్థానంలో ఉండాలి, నేను క్రింద స్థానంలో ఉండాలి. ఆయన మందసమేమో నేరాల్లో ఉంటే నేను పై స్థానంలో ఉండటం ఎంత మాత్రం కూడా సబబు కాదు, ఎంత మాత్రం సబబు కాదు అని ఈ ఆలోచన దావీదు గారిలోకి వచ్చిందండి. ఎందుకని దావీదు గారిలోకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది దావీదు గారిలోకి ఈ ఆలోచన అంటే, దావీదు గారు దేవునిని నిరంతరము హత్తుకొని ఉండేటువంటి మనస్సు కలిగిన వాడు దావీదండి. దావీదు గారి యొక్క మనస్సు నిరంతరం దేవునిని హత్తుకొని ఉంటుంది. అంతేకాకుండా దావీదు గారు దేవునిని అత్యధికంగా ప్రేమించేవాడు. దావీదు గారు దేవునిని అత్యధికంగా ప్రేమించేవాడు. ఇంకొకటి ఏంటంటే, దావీదు గారిలో ఉన్న గొప్ప లక్షణము, సహజంగా మానవుడికి ఒక లక్షణం ఎలాగుంటుందంటే, దేవుడు దీవించినంత వరకు దేవుడిని గొప్పగా స్తుతిస్తూ ఉంటామండి, దేవుని గొప్పగా కొనియాడతాం, దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తాం. దేవుడు ఏదన్నా ఒక చిన్న కీడుకి అవకాశం ఇచ్చాడనుకోండి, దేవుడు ఏదైనా చిన్న శోధన పంపించాడనుకోండి, లేదా దేవుడు మనం అడిగింది ఏదైనా చేయలేదనుకోండి, దేవునిని స్తుతించిన ఈ నోటితోనే, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చిన ఈ నోటితోనే, ఏంటంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేయట్లేదు అని వెంటనే అనేస్తాం. స్తుతించిన ఈ నోటితోనే, మంచి సాక్ష్యం ఇచ్చిన ఈ నోటితోనే వెంటనే దేవుని దూషిస్తామని. కానీ దావీదు గారు దేవుని అత్యధికంగా ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడంటే దేవుడు దీవించిన దేవునినే గణపరిచాడు. అలాగే తాను 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన దావీదు గారి యొక్క కుమారుడు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తారు దావీదు గారు. అయినా కూడా ఆ బిడ్డ చనిపోతాడు. అయినా కూడా ఒక్క మాట కూడా దేవుని దూషించకుండా దేవుని చిత్తానికి లోబడతాడు, దేవుని చిత్తాన్ని గౌరవిస్తాడు. అదే అనేకులైతే, ఇదిగో నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా కుమారుని తీసేసుకున్నాడు, దేవుడు నా కొడుకుని తీసేసుకున్నాడు అని దేవుడి మీద నిందేస్తారని. కానీ దావీదు గారు దేవుని నిందించలేదండి. అది విశ్వాసంలో ఉండాల్సిన గొప్ప లక్షణం. ఆయన చిత్తాన్ని బట్టి ఆయన తీసుకున్నాడు, దేవానికి స్తోత్రం అనాలి. అదే విశ్వాసంలో శ్రేష్టమైన లక్షణం, నిజమైన భక్తిపరుల యొక్క లక్షణం. ఇచ్చిన దేవానికే మహిమ, స్వస్థపరిచిన దేవానికే మహిమ, స్వస్థపరచకపోయినా దేవానికే మహిమ, ఆయన తీసుకున్న దేవా నీకే మహిమ అనగలిగినది నిజమైన విశ్వాస యొక్క అంతస్తు. దావీదు గారు తన కుమారుడిని దేవుడు బ్రతికించకపోయినా ఆయన తీసుకున్నా కూడా దైవ చిత్తమునకు సంపూర్ణంగా విధేయుడయ్యాడు. అదేవిధంగా ఒకనొక చోట ఆయన చేసిన చిన్న పనిని బట్టి శ్రమ వస్తుందని తెలిసినప్పుడు కూడా దేవుడు ఆ శ్రమ గురించి దావీదు గారికి చెప్పినప్పుడు ఆ ప్రవక్తన పంపించి 3 రకాల శ్రమలు పంపినప్పుడు దావీదు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యో నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను, నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుటయే నాకు మేలు. ఆయన ఏ శిక్ష వేసినా నాకు ఇష్టమే, ఆయన ఏ శిక్ష పంపినా నాకు సంతోషమే అనగా దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్షను పొందటానికి కూడా దావీదు గారు రెడీగా ఉన్నాడు. అయ్యా ఎట్టొకటి ఈసారి క్షమించి ఆ శిక్ష తొలగించనల్లా, ఎలాగోలా క్షమించి ఈసారికి ఆ శిక్ష తొలగించయ్యా అని అనలేదండి. నేను దేవుని చేతిలోనే పడతాను, ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే, ఏ శిక్ష పంపినా నాకు ఇష్టమే అని దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదములకే కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్ష కూడా సిద్ధంగా ఉన్నా.
కనుక ఇట్టి మనస్తత్వం కలిగిన వాడు దావీదు గారండి. అన్ని విషయములలో దేవునిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒక్క మాట ఏంటంటే, దావీదు గారు ఎప్పుడు కూడా దేవునికి కనెక్ట్ అయ్యే ఉన్నాడు. తన తలంపుల్లో, ఆలోచనలో, తన స్థుతులలో, తన పనులలో, తన ప్రార్థనలో, తన ప్రవర్తనలో అన్నిట్లో కూడా దావీదు గారు దేవునికి కనెక్ట్ అయి ఉంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలండి. దావీదు గారు ఒక చిన్న పొరపాటు పని చేస్తారు, అంటే ఒక చిన్న పాపం చేస్తారు. ఒక సందర్భంలో ఒక చిన్న పాపం చేస్తారు. ఆ చిన్న పాపం చేసినప్పటికీ కూడా తను చేసిన పాపము కంటే అత్యధికంగా పశ్చాత్తాపడతాడండి. అత్యధికంగా పశ్చాత్తాపడతాడు. పాపం చేయడం పాపమే అయినా తను అత్యధికంగా పశ్చాత్తాపడతాడండి. ఆ పశ్చాత్తాపమే దేవుడు ఆ పాపాన్ని క్షమించడానికి కారణమవుతుంది. యథార్థమైన పశ్చాత్తాపం. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు గారు ఎప్పుడు కూడా ఏదో పొరపాటు, తప్పు, పాపము చేయలేదు. ఆ ఒక్క పాపానికి కూడా ఎంతో భయంకరమైన పశ్చాత్తాపము ఆయన కలిగిన వాడు. అందుచేత ఆయన పాపానికి ఆ పశ్చాత్తాపడుటను బట్టి ఆ పాపము ప్రభు క్షమిస్తూ ఉన్నారు. కనుక ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, దావీదు నిరంతరము దేవునిని ప్రేమించుచూ ఉన్నాడు కనుక, ఆయన ప్రేమిస్తున్నాడు అంటానికి నిదర్శనం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం ఏం చేసుకుంటామంటే, మన పనుల్లో పడిపోయినప్పుడు దేవునికి మనకి డిస్కనెక్ట్ అయిపోతాం. అంటే డిస్కనెక్ట్ అయిపోవటం అంటే, మన పనుల్లో బిజీ అయిపోయినప్పుడు మన ఆలోచనలు దేవుని మీద నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మన తలంపుల్లో, మన ఆలోచనలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని తలంపు లేకుండా ఉంటాం. చాలాసార్లు ఆలోచించండి, ఒక రోజులో దేవుని తలంపు లేకుండా ఎన్ని రోజులు ఉంటాం మనం? ఒక రోజులో కనీసం ఒక్కోసారి అయితే మన పనుల్లో పడిపోయి దేవుని తలంపు లేకుండా ఎన్నిసార్లు ఉండుంటాం? ఇప్పటికీ రోజుకు ఒక గంట అయినా దేవుని తలంపు లేకుండా ఉంటామా లేదా? ఏమండి, రోజుకు ఒక గంట అయినా, నేను ఉదాహరణ గంట చెప్తున్నా, ఇంకా ఎక్కువసేపే ఉంటాం దేవుని తలంపు లేకుండా ఉంటాం. భక్తులైన దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, రాకడ మేఘమెక్కి పెండ్లి కుమార్తెలోనట దేవుని తలంపు లేకపోవటం కూడా పాపమే అన్నారండి. నిరంతరము కూడా మనం ఏం కలిగి ఉండాలట? కూర్చున్నా, లేచినా, పడుకున్నా, పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, మీ అంతరంగంలో ఎవరి తలంపు కలిగి ఉండాలి అంటే, నిరంతరము మన రక్షకుడైన యేసు క్రీస్తుల తలంపును మనం కలిగిన వారమై ఉండాలి. దీనికి ఎంత కష్టం అవుతుంది? దేవుని తలంచుకోవడానికి ఎంత కష్టపడాలి? మీ మనస్సులో దేవుని తలంపు కలిగి ఉండడానికి ఎంత కష్టపడాలి? ఏమండి, ఎంత కష్టపడాలి? పోనీ ఎంత ఖర్చు పెట్టాలి? మీరు సంపాదించుకునే డబ్బులో మీ తలంపులలో దేవుని ఆలోచన కలిగి ఉండడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, మనం కష్టపడాల్సిన అవసరంలా. దేవుని ఎడల అమితమైన ప్రేమ ఉంటే చాలండి. దేవుని ఎడల అమితమైన ప్రేమ ఉంటే చాలు, అత్యధికమైన ప్రేమ ఉంటే చాలు. దేవునిని మనం అన్నిటికన్నా అత్యధికంగా దేవుని ప్రేమించే వారమైతే చాలండి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరి మధ్యన కూడా మన తలంపులు దేవుని ఆలోచనతో నిండి ఉంటాయి. మనం దేవుని ప్రేమించే వారమైతే ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన ధ్యానించకుండా ఉండలేవు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేవు, ఆయన వాక్యాన్ని చదవకుండా ఉండలేవు, అట్లీస్ట్ ఆయన వాక్యం గురించి ఆలోచించకుండా కూడా ఉండలేవు. ఇప్పుడు చెప్పండి,
ఇప్పుడే చెప్పాను. ఎప్పుడు మీరు వెళ్ళా దీని అర్థం అదే. మనకి దేవుని మీద ప్రేమ లేదు, ఇక్కడే కూర్చుంటాం, మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వాక్యాన్ని క్యాచ్ చేయలేము. అందుకే వాక్యాన్ని వెంబడించాలి. మన మనస్సులో మన ఆలోచనల దుష్టుడు దొంగిలిస్తూ ఉంటాడు. జాగ్రత్త. మనం దేవుని స్వాధీనం అవడానికి వచ్చాం, దేవుని వాక్యంతో నింపబడడానికి వచ్చాం. కనుక వాక్యాన్ని వెంబడించండి, వాక్యాన్ని వెంబడించండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని మాటలు మాట్లాడుతూ, దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని పాటలు పాడుకుంటూ ఉన్నామంటే, నిరంతరం దైవ సంబంధమైన ఏదో ఒక పనిలో మనం ఉంటున్నామంటే, దేవుని మీద నీకున్న ప్రేమను బట్టి, దేవుని మీద మనకి అత్యధికమైన ప్రేమ ఉంటే ఏదో ఒక విధంగా దేవుని పనిలో, దేవుని ఆలోచనలోనో, మాటల్లోనో, దేవుని పాటలు వినడంలోనో, పాడటంలోనో, వాక్యం చదవటంలోనో, పని చేయటంలోనో, లేదా దేవాలయంలో పని చేయటంలోనో, ప్రార్థన చేయటంలోనో, ఏదో ఒక పనిలో మనం దేవునితో ఏకమై ఉంటామండి. ఎప్పుడంటే దేవునిని నువ్వు అన్నిటికన్నా అత్యధికంగా ప్రేమించినప్పుడు. దావీదు గారు అలాగనే దేవుని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన దేవునితో నిరంతరము కనెక్ట్ అయి ఉంటూ ఉన్నా. అయితే ఇప్పుడు మన వాక్యం దగ్గరకు వద్దాం. ఇక్కడ దేవుడు ఎంత ఆలోచన చేసి, దేవుడు అన్ని రీతిలో దావీదు గారికి దేవుడు జయించి, అన్ని రీతిలో అంత శత్రువు లేకుండా నెమ్మది వచ్చేసిందండి. ఉన్నదా లేదా ఆ వాక్యంలో? 7వ అధ్యాయం 1వ వచనంలో నలుదిక్కుల చదవడం వల్ల ఒకసారి యెహోవా నలుదిక్కుల శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన దేవుడు ఆయనకి ఏం కలుగు చేశాడు? నెమ్మది కలుగు చేశాడు. సహజంగా మనకి ఎప్పుడు నెమ్మది వస్తుంది? చక్కగా మన కుటుంబాన్ని మనకు కావాల్సిన, నేను ఇందా చెప్పినట్లుగా ఇల్లు అన్నీ సెటిల్ చేసుకున్నాక, మన కడుపున పుట్టిన బిడ్డలకి వాళ్ళకి మంచి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ స్థితిలో సెటిల్ చేసిన తర్వాత అప్పుడు మనకేమొస్తుంది? అప్పుడు నెమ్మది వస్తుంది. అప్పుడు దాకా ఏదో ఒక టెన్షను, అయ్యో నా బాధ్యత ఇంకా ఉంది, నా బాధ్యత ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి ఏం చేస్తావు? టెన్షన్ పడుతూనే ఉంటావు, పరిగెత్తుతూనే ఉంటావు. అయ్యో నాకు ఇంకా పని ఉంది, నా బాధ్యత ఉంది, నా పిల్లల్ని సెటిల్ చేయాలి, వాళ్ళకు మంచి ఏర్పాట్లు చేయాలి అని ఏం చేస్తూనే ఉంటావు? ఏదో ఒక టెన్షన్తో పరిగెత్తుతూనే ఉంటావు. ఆ బిడ్డలకు అందరికీ అన్నీ సెటిల్ చేసిన తర్వాత కానీ వాళ్ళకి మంచి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ మనం చేయగలిగినవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనకు హృదయానికి ఒక నెమ్మది వస్తుంది. నేను చేతనైనంత వరకు దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది, ఇదిగో నా పుట్టిన బిడ్డలకి నేను చేయగలిగిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేశాను, నా బాధ్యత నెరవేర్చాను అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అదే మనకి నెమ్మది. బాబు గారు, ఆ నెమ్మది మీకు వచ్చిందా? రావా? ఇంకా 2 ఉన్నారు మీకు. ఒక ఆయన రెడీగా ఉన్నారు, ఒక ఆయన లైన్లో ఉంటాడు. అవునా? అమ్మ, మీకు ఆల్మోస్ట్ అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయిగా, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీకు కొద్దిగా ఆ నెమ్మది వచ్చింది. అంటే దేవుడు మిమ్మల్ని, బ్రదర్ గారిని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీ బిడ్డలందరికీ మీరు చేయగలిగింది మీరు చేశారు. అంటే ఒక ధైర్యం, ఒక సంతోషం. దేవుడు మా కడుపును పుట్టిన బిడ్డలకి మేము చేయగలిగింది అందరికీ కూడా మేము సెటిల్ చేస్తాం అనే ఒక నెమ్మది మీ హృదయం. అది వచ్చి, అంటే ఆ నెమ్మది ఎవరు కలిగించాలంటే దేవుడే ఇవ్వాలండి. దేవుడు ఇవ్వనిదే మనం ఎంత ప్రయాసపడినా ఆ నెమ్మది రాదు. మీరు ఎంత కష్టపడినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత జీతం తీసుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఆ నెమ్మది దేవుడు ఇవ్వనిది ఎవరికి కూడా రాదండి. ఆ నెమ్మది అనేది దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం.
ఇంకా చెప్పాలంటే ఆ హృదయంలో ఆ నెమ్మది ఉంటే చూసారా, అది దేవుడిచ్చే గొప్ప ఐశ్వర్యంతో సమానం అండి. ఎందుకంటే చాలామంది ఆ నెమ్మది లేక, ఎంత సంపాదించినా నెమ్మది లేక టెన్షన్ పడుతూ, భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ ఆ టెన్షన్తోనే జీవిస్తుంటారండి. ఆ నెమ్మది అనేది దేవుని బిడ్డలకి దేవుడిచ్చే గొప్ప వరం అండి. అది గొప్ప వరం, అది గొప్ప వరం, అది గొప్ప వరం. అది ఈరోజు దావీదు గారికి ఆయనకు ఆ వరం ఇచ్చారు. ఏంటంటే ఆ నెమ్మది అనే వరాన్ని ఇచ్చారు. ఆ వరం ఇచ్చినా కూడా దావీదు గారు సరే ఆ నెమ్మది వచ్చింది కదా ఆయన ఇంట్లో వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాక ఆయన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఏంటి ఆలోచన? నేనేమో మంచి గృహంలో ఉంటున్నాను, దేవుని మనస్సు ఎక్కడుంది? ఏమండి? దేవాలయంలో ఉంది. సహజంగా దేవుని గురించి, దేవుని మనస్సు గురించి, దేవుని ఆలయం గురించి ఎంతమందికి ఆలోచన వస్తుంది? ఎంతమందికి ఆలోచన వస్తుంది? నేను మంచి ఇల్లు కొనుక్కోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటారే కానీ దేవుని సన్నిధి మంచిగా ఉండాలి, దేవుని ఆలయం గొప్పగా ఉండాలి, దేవుని పని గొప్పగా ఉండాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది సంఘాల్లో? ఎంతమందికి ఉంటుంది సంఘాల్లో? ఎంతమందికి ఉంటుందయ్యా అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనలో మనకన్నా, మన కుటుంబం కన్నా ఎవరైతే దేవునిని అత్యధికంగా ప్రేమిస్తారో వారికి ఆలోచన కలుగుద్దండి. వారికి ఆలోచన కలుగుద్ది. అలాగని కుటుంబాన్ని ప్రేమించొద్దని నేను అంటల్లా. కుటుంబాన్ని ప్రేమించాలి. కుటుంబం కన్నా మీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడిని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఆలోచన కలుగుద్ది. అయ్యో నేను గొప్పగా ఉన్నా, నా కుటుంబం గొప్పగా ఉంది, మనకి మంచి స్థితిని దేవుడు ఇచ్చాడు, కానీ ఆయన ఆలయం, ఆయన సన్నిధి, ఆయన పని, ఆయన సువార్త లేదా దేవుని యొక్క ఆలయం ఏది సరిగా లేదే అని ఆలోచన ఎవరికి వస్తుందయ్యా అంటే దేవునిని అత్యధికముగా ప్రేమించేవారు. దావీదు గారు అత్యధికముగా దేవుడిని ప్రేమించి దేవునికి విలువించేవారు కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఇల్లు కట్టుకున్న, ఆయన అన్ని రీతిలో మంచిగా సెటిల్ అయినా కూడా ఆయనకి సంతోషం కలగల. నేను మంచి ఇంట్లో ఉంటే దేవుని యొక్క మనసు నేరాల్లో ఉంటుంది అనే ఆలోచన కలిగిన వెంటనే నాతాను ప్రవక్తను పిలిచయ్యా, ఇదిగో నాకు ఈ ఆలోచన కలిగిందని చెప్పగానే ఆ నాతాను ప్రవక్త గారు కూడా చాలా సంతోషించి, ఎంత గొప్ప ఆలోచన అయ్యా, ఎంత గొప్ప ఆలోచన, ఎంత మంచి ఆలోచన, ఎంత శ్రేష్టమైన ఆలోచన, దేవుడు నీకు కలిగినంత దేవుడు సఫలం చేస్తాడు, నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అని చెప్పేసరి నాతాను గారు అన్నారు. నిజంగా ఎంత గొప్ప ఆలోచన అండి. ఈ రోజున దేవాలయం గురించి, సంఘం గురించి ఆలోచించేవారు ఎంతమంది? ఏమండి? సంఘం కోసం నిరంతరం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు ఎంతమంది? మన సంఘం కోసం, మన ఆలయం కోసం, ఒక స్థలం కొనడం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రోజు కన్నీటితో ప్రార్థన. ఇది ఎవరు చేయట్లేదా? ఎవరు చేయట్లేదంటారు? ఏమో అంటే మీరు దేవుడి కోసం, దేవాలయం కోసం ప్రార్థన చేయకపోతే, దేవుని పని కోసం, దేవుని సంఘం కోసం మీరు ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని దేవుడు ఎందుకు దీవించాలి? మిమ్మల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? దేవుడు మీకు ఎందుకు సహాయం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన ఆలోచనకు మనం ఆలోచన చేస్తే, ఆయన ఆలయం కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన పని కోసం మనం ఆలోచన చేస్తే మన గురించి, మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి ఆయన ఆలోచన చేస్తాడండి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక్క ఆలోచన చేస్తే ఆయన 1000 అధికమైన ఆలోచన ఆయన మన కోసం చేస్తాడండి. అందుకే ఆ దైవజనుల దేవదాస్ గారు చక్కని పాట కూడా రాశారు.
నీవు నా పని మీద వెళ్ళుము, నేను నీ పని మీద వెళ్ళును. నీవు నా పని మీద వెళ్ళు, నేను నీ పని మీద వెళ్ళు. ఈ విచిత్రమైన మాట యేసు ప్రభువు పలుకుచుండు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప. ఏమంటున్నారంటే ప్రభు, నీవు నా పని మీద వెళితే నేను నీ పని మీద వెళతానంటున్నారు. నీవు నా పని మీద ఉంటే నేను నీ పని మీద ఉంటానన్నా. మనం దేవుని పనిలో ఉంటే, మనం ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన మన పనులు, మన బిడ్డలను, మన కుటుంబాన్ని చక్కబెట్టే పనిలో, వాళ్ళందరినీ దీవించే పనిలో, వాళ్ళందరినీ సెటిల్ చేసే పనిలో ఆయన ఉంటారు. దావీదు గారు దేవుని పనిలో ఉన్నారు. ప్రభు చెప్పిన చోటకల్లా వెళుతున్నారు. గొప్ప విజయంతో తిరిగి వస్తున్నారు. దేవుడు ఆయనకి మంచి కాస్ట్లీ గృహాన్ని కట్టి, లేదా ఏమండి, దేవదారు పురాణాలతో కూడిన శ్రేష్టమైన గృహాన్ని దావీదు గారికి దేవుడు కట్టి లేదా? ఎందుకంటే దావీదు గారు దేవుడు చెప్పిన పనుల్లో చేస్తున్నారు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభా వెళ్ళనా వద్దా అని అడిగి దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఆయనకు తోడుగా ఉండి అన్ని రీతిలో జయమిచ్చి, సంపదించి, ఐశ్వర్యం ఇచ్చి, గొప్ప గృహాన్ని ఇచ్చి, సీయోనుపురం అనే పట్టణాన్ని దేవుడు ఆయన చేత కట్టించాడే. ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడే. ఎందుకు ఇచ్చాడు? దావీదు గారికి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు? దావీదు గారు ప్రభువుని ప్రేమించినట్లు మనమును దేవుని ప్రేమించే వారమై ఉండాలి. దావీదు గారు దేవుని గౌరవించినట్లు మనము దేవుని గౌరవించే వారమై ఉండాలి. దావీదు గారు దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చినట్లు మనము ఆయన సన్నిధికి వచ్చి దైవ చిత్తాన్ని తెలుసుకునే వారమై ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారమై ఉండాలి. నిరంతరం కీర్తనలతో దేవుని స్తుతించే వారమై ఉండాలి. దేవుని గణపరిచే వారమై ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అలాగనే ఉంటామో తప్పకుండా దేవుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన కలిగిన సమస్తాన్ని ఆయన దీవించి హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపాడైన దావీదు గారు దేవుని జనాంగానికి రాజు అయినప్పుడు ఎందుకయ్యాడు? ఆయన రాజు అయ్యేది మనం చూస్తాం, కానీ ఆయన భక్తి జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోగలగాలి. ఆ భక్తి జీవితాన్ని మనం ఒక రోల్ మోడల్గా పెట్టుకోగలగాలి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు ఆయన హెచ్చరించాడు. ఎందుకంటే ఆయన దేవుని గురించి, దేవుని యొక్క ఆలయాన్ని గురించి ఆయన ఆలోచన చేశాడు. ఎందుకు నన్ను దీవించిన దేవుడు ఆయన ఆలయం తక్కువ స్థితిలో ఉండకూడదు. ఆయన ఆలయం, ఆయన సన్నిధి గొప్పగా ఉండాలి. నా ఇల్లు కంటే ఆయన సన్నిధి గొప్పగా ఉండాలి. ఆయన ఆలయం గొప్పగా ఉండాలి. ఆయన ఆలయం గొప్పగా ఉండాలి. ఆయన పని గొప్పగా జరగాలి. ఆయన పని గొప్పగా జరగాలి అని ఆ ఆలోచన దావీదు గారు ఎప్పుడైతే కలిగిందో వెంటనే నాతాను గారు పిలిపించి, అయ్యా ఏం చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా సంతోషించి, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు చేయాలనుకున్నదంతా చేయి అని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు దావీదు గారి ఆలోచన దేవుని విషయం ఎలాగుంది? ఉన్నతమైనదిగా ఉందా, తక్కువగా ఉందా? ఏమండి అందరూ చెప్పాలి. ఈ ఆలోచన మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది? ఉన్నదంటారా? ఉందా? అంటే ఇక్కడ మనం ఏదో చేయాలని కాదు, కానీ మనందరం కలిసి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలే కానీ మనం కొనలేనిదంటూ చేయలేనిదంటూ ఏమీ లేదండి. మనం దేవుని సన్నిధిలో గోచాడే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. కానీ పెద్ద కష్టమేం కాదండి. చాలామంది అంటుంటారు, చాలామంది చెప్పు ఢిల్లీలో స్థలం అంటే ఆడ కొడతామండి, ఢిల్లీలో స్థలం అంటే ఎక్కడ కొంటాం. ఇచ్చేవాడు ఆయనైతే మనకెందుకు టెన్షన్? ఎక్కడైనా సరే కొనిపించాల్సింది ఎవరు? దేవుడే కదా. ఎక్కడ అది ఎంతైతే మనకెందుకు? 4 కోట్లు అయితే ఎందుకు, 10 కోట్లు అయితే ఎందుకు? కొనిపించేవాడు ఎవరు?
ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. ఆయన సంఘంగా మనమేం చేయాలి? మనమేం చేయాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర మనం గోజాడే వారంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో సంఘము ఐక్యతతో కూడుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు చేయలేనిదంటూ ఇవ్వలేనిదంటూ ఏదీ లేదండి. ఏదీ లేదు, ఏదీ లేదు. ఇదివరకు కాలాల్లో సంఘాల్లో ఆ ఐక్యత ఉండేదండి, ఆ పట్టుదల ఉండేది. ఇప్పుడు కాలంలో సంఘ ప్రార్థనలు చాలా తక్కువైపోయింది. సంఘ ప్రార్థనలు తక్కువైపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ ప్రపంచం. ఇప్పుడు ప్రపంచం అంతా ఏ ప్రపంచం అయిపోయింది? ఆన్లైన్ క్రిస్టియానిటీ అయిపోయింది. ఏదైనా సరే అంతా ఆన్లైనే. ప్రార్థనలైనా ఆన్లైన్, ప్రసంగాలైనా ఆన్లైన్, ఉపవాస ప్రార్థనలైనా ఆన్లైన్ అయిపోయింది. ఎవరు కూడా ఇల్లు కదిలి దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడతల్లా. ప్రార్థన దేవుని పాదాల దగ్గర రావడానికి ఇష్టపడతల్లా. అందుకే ఆ దైవాశీర్వాదం అనేది సంఘాల్లో ఉండటం లేదు, సంఘాల్లో ఉండడం వల్ల. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం దీవించబడాలి, మనం వృద్ధి చెందాలి. మనం ఏం చేయాలన్నా కూడా మనం అంటే ఇక్కడ దేవాలయం కడితేనే గొప్ప అయిపోయినట్ట అంటే కాదు. స్థలంతో దేవాలయం కట్టేసినంత మాత్రాన మనం దీవించబడ్డాం, మనం గొప్పవాళ్ళం అయిపోయాం కాదండి. ఇది దేవుని ఎదుగుదలలో ఒక భాగం అంతే. ఇదే గొప్పది కాదు. గొప్ప దేవాలయం లేదు, సరే ఒక 100 కోట్లు పెట్టి మంచి దేవాలయం కట్టామనుకోండి, గొప్పవాళ్ళం అయిపోయావా? కాదు, కాదు. జస్ట్ మన ఆత్మీయ ఎదుగుదలలో సేవ వృద్ధిలో అదొక చిన్న భాగం అంతే. నువ్వు ఎంత గొప్ప దేవాలయం కట్టినా దేవుని సేవ వృద్ధిలో ఒక చిన్న భాగం అంతే. అయితే అక్కడ దేవునికి దేవుని ఆలయము ఎంత ముఖ్యమో ఆ ఆలయం కన్నా దావీదు గారికి వచ్చిన ఆలోచన గొప్పది. దావీదు గారికి వచ్చిన ఆ ఆలోచన గొప్పదండి, అది ముఖ్యం. ఆలయం కన్నా దావీదు గారికి వచ్చిన ఆలోచన గొప్పది. అది అర్థం చేసుకోండి చాలు, అది గ్రహించండి. అర్థమైందా? నా బోధ అర్థమవుతుందా? ఆలయం అవసరమే, ఆలయం అవసరమే. కానీ ఆలయం కంటే భూలోకములో దేవునికి ఆలయం అవసరం. కానీ దేవునికి ఈ ఆలయం వెనుక ఉన్న దావీదు గారి యొక్క ఆలోచన దేవునికి మహిమపరిచింది. ఆలోచన దేవునికి మహిమ. కాబట్టి మన ఆలోచనలు దేవుని కొరకని శ్రేష్టమైన ఆలోచనలు చేయగలగాలండి. నీ శక్తికి మించిన ఆలోచనలు చేయగలగాలి. ఎవరి కోసం? దేవుని కోసం. అయ్యో నా శక్తి ఇంతే, నా తాకింతే అనే దగ్గర కూర్చోకూడదు, దేవుని కొరకు మన శక్తి కలిగిన ఆలోచన చేయగలగాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కమారు ఆలోచించాలి. ఈ రోజున దేవుని కొరకు మనం ఉన్నతమైన ఆలోచనలు చేయగలగాలండి. మనకున్నంతలో మనకున్నంతలోనే ఆగిపోకూడదండి. శక్తికి మించిన ఎవరిని బట్టి చేయాలి? దేవుని బట్టి విశ్వాసముతో చేయగలగాలి. అప్పుడు దేవుడు మనకంటే శ్రేష్టమైన ఆలోచన చేస్తాడు. సరే, దావీదుగా చేసిన ఆలోచనకి దేవుని ఆలోచన ఏంటో చూద్దాం. అదే అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం ఆ 7వ అధ్యాయంలో ఆ చివరి భాగంలో దేవుని ఆలోచన చూద్దాం. నాతాను గారికి దేవుడు ఏం చెప్తున్నాడో గమనిద్దాం ఒకసారి. 7వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు అదంతా అవసరం లేదు. 12వ వచనం చూడండి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా హెచ్చించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదు. అబ్బా, ఇక్కడ ఒక గొప్ప ఆలోచన చూడండి. దావీదు గారు ఏం చేశాడు? దేవుడికి ఆలయం కట్టిద్దాం అనుకున్నాడు. సరే, దేవుడు నాకు దీవించాడు కదా, దేవుడికి ఒక ఆలయం కట్టిద్దాం అనుకున్నాడు.
ఇదే దావీదు గారి ఆలోచన. దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? అయ్యా నువ్వు కాదు, నీ గర్భంలో నుంచి వచ్చిన నీ కుమారుణ్ణి హెచ్చించి ఆయన ద్వారా దేవాలయాన్ని కట్టిస్తాను, ఆయనకి రాజ్యమును స్థిరపరుస్తాడు. ఈయనేమో దేవుడికి ఆలయం గురించి ఆలోచన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు గారి కొడుకునిచ్చి దావీదు గారి కొడుకును కూడా రాజుగా చేయాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆయనకి రాజ్య సింహాసనాన్ని కట్టబెట్టాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అంటే ఈయన రాజరికం, ఈయన హోదా ఈయనతో ఆగిపోట్లా, ఈయన వంశానికి కూడా పొడిగిస్తున్నాడు. ఈ యొక్క సింహాసన భాగ్యాన్ని దేవుడు పొడిగిస్తున్నాడండి. ఆయన కుమారుని రాజుగా చేస్తానంటున్నాడు, కుమారుని ఇస్తానంటున్నాడు, ఆ కుమారుని రాజుగా చేస్తానంటున్నాడు, ఆయనకి సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ఎంత చక్కటి దేవుని ఆలోచన అండి. ఒకవేళ ఏదైనా దేవాలయం కట్టిస్తే అక్కడితోనే రాజరికం ఆగిపోతే ప్రయోజనం ఏముంది? యాజకత్వమైన రాజరికమైన అది దేవుడిచ్చే ఆధిక్యత, అది తరతరాలకి కొనసాగాల్సిన గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యం అది. యాజకత్వమైన యాజకుల పిల్లల తర్వాత యాజకులు, రాజుల పిల్లల తర్వాత రాజులు. అది దేవుడు కొనసాగించాలి, దేవుడిచ్చిన ఆధిక్యత. అయితే ఈయన దగ్గర ఆగిపోకుండా అయ్యా ఇదిగో నీ కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. దేవుని ఆలోచన ఎంత గొప్పగా ఉంది. ఆ తర్వాత వచ్చిన చూడండి, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరచును. నిత్యముగా ఉందన్నమాట. నిత్యం అంటే ఎప్పటికీ స్థిరపరుస్తానంటున్నాడు. తర్వాత నేను అతని తండ్రినై ఉండును, అతను నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసి నదులు దండముతోనూ మనుషులకు నదులు దెబ్బలతోనూ అతని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుగా అని. చూడండి, దావీదేమో ఆయన కాలంలో ఒక దేవాలయాన్ని కట్టిస్తే నేను ఎంత చేశాను కదా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక దేవాలయాన్ని కూడా కట్టిస్తే ఇంకొద్ది సాటిస్ఫాక్షన్, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా నా జీవితం ముగించేసుకోవచ్చు అనుకున్నట్టు దావీదు గారు ఆలోచన చేస్తే దేవుడు ఎవరు ఆలోచన చేశాడు? ఆయన కుమారుడిని రాజరికం చేస్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా ఈయనకు వచ్చిన ఆలోచన అంటే ఈయన ఆలోచనలో పునాదేస్తే ఆ కార్యరూపం తన కుమారుడి చేత కట్టించి ఆయనకు సింహాసనాన్ని స్థిరపరిచి నిత్యము నీ సింహాసనాన్ని 16వ వచనం ఏమని ఉంది? నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని. అబ్బా, నిత్యం అనే మాట ఎన్ని మార్లు ప్రభు చెప్తున్నారండి. ఎంతగా దేవుడు ఆలోచన చేస్తున్నాడో చూడండి. దావీదుగా చేసిన ఆలోచన ఏంటి? ఇదిగో నేను గొప్ప ఇంట్లో ఉండటం కాదు, దేవుని సన్నిధి గొప్పగా ఉండాలి అని దేవునిని హెచ్చించి తను తగ్గించుకున్నాడండి. దేవుడు ఏం చేశాడండి? దావీదు గారు తను తగ్గించుకున్నాడు, దేవుడిని గొప్ప చేయడానికి ఆలోచన చేశాడు. నన్ను గొప్ప చేస్తున్న దేవుడు నాకన్నా గొప్పగా ఉండాలని దావీదు గారు చేసిన ఆలోచనకి దేవుడిస్తున్న ప్రతిఫలం చూడండి. దేవుని ఆలోచన తన కుమారుని రాజుగా చేస్తానంటున్నాడు, నిత్యము నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ఎన్ని తరాలు వచ్చినా ఇదిగో నీ సింహాసనం ఉంటుంది, నీ వంశంలో ఒకరు రాజుగా ఉంటారు. ఆయన ఒక్కడి జీవితం, ఆయన ఒక్కడి భక్తి, ఆయన ఒక్కడి ఆలోచన, దేవుని కొరకు ఆయన ఒక్కడు చేసిన తలపు తరతరాలకు ఆశీర్వాదకరంగా మారింది. తరతరాలకి రాజరికం వచ్చింది, తరతరాలకి సింహాసనం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆలోచనను బట్టి? ఒక్కడి ఆలోచన, ఒక్కడి భక్తి జీవితం, ఒక్కడి ప్రార్థన జీవితం, ఒక్కడు దేవుని ఎల్ల కలిగిన ప్రేమను బట్టి తరతరాలకి దీవెన కలుగుతుంది, తరతరాలకి రాజరికం కలుగుతుంది. దేవుడిచ్చే ఘనత అంటే అదండి. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరిచే విధానం ఎలాగుంటుంది? మనం దేవుని హెచ్చిస్తే ఆయన మనల్ని మన బిడలు హెచ్చించే ఆధిక్యత ఎలాగుంటుంది?
నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా దేవుడు నిలబడే విధానం ఎలాగుంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు మనం బ్రతికి చచ్చినందుకు గొప్పే ఉంది. నీ కొరకు నువ్వు బ్రతికి చనిపోతే, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికి చనిపోతే పెద్ద గొప్పే ఉంది. అది గొప్పే కాదండి. అది భూలోకంలో గొప్ప కాదు, దేవుడు అంతకంటే గొప్ప కాదు. ఇది లోకంలో అందరూ చేస్తారు. కానీ దేవుని బిడ్డలముగా నిన్ను ఏ స్థితిలో ఉన్న వారిని దేవుడు మనం తీసుకొని వచ్చి ఏ స్థితిలో నీకు హెచ్చించాడో ఆ కృతజ్ఞతమై ఎప్పుడు దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుడిని హెచ్చించే వారమైతే దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించుతాడండి. ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తన కాలంలో ఒక దేవాలయం కట్టిద్దాం అనుకున్నాడు. ఆయన ఆశీర్వాదం అక్కడితో ఆగిపోవటం లేదు. దావీదు గారి యొక్క బిడ్డలకి ఎప్పటి వరకు అయ్యా అంటే చివరికి ఆ దావీదు గారి వంశంలోని ప్రభువే దావీదు కుమారుడుగా దిగవచ్చా, దేవాది దేవుడే దావీదు కుమారుడిగా దిగొచ్చాడండి. దావీదు కుమారుడిగా దిగొచ్చా. దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, రక్షణకర్త అయిన దేవుడే, ఆదరణకర్త అయిన దేవుడు, ఆ త్రియేక దేవుడే చిన్ని శిశువుగా ఆ దావీదు వంశంలోకి వచ్చేసాడు. యోధా గోత్రపు కొదవ సింహముగా ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తు నామమున ఆ దావీదు గారి వంశంలోకి వచ్చాడు. చూసారా ప్రేమ దేవుడు పిల్లారా, ఒక్కడి ఆలోచన అందుకే మన ఆలోచన దేవునికి మనుషులకి యోగ్యమైనదిగా ఉండాలి. దేవునికి మనకి మనుషులకి మన ఆలోచన ఎలా ఉండాలి? యోగ్యమైనదిగా ఉండాలి, విలువైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. శ్రేష్టమైన ఆలోచన చేశాడు. ఆ ఆలోచనే నేను అంటాను, గాలి సముద్ర నీటిని గాలి ఏం చేస్తుంది? కదిలిస్తూ ఉంటుంది. ఆ గాలికి సముద్ర నీళ్ళు కదులుతూ ఉంటే లేవండి. ఏమండి కదులుతే ఇంతకీ సముద్రం ఎంతమంది చూశారు? సముద్రం చూసిన ఎంతమంది మీరు చూశారు? సిస్టర్ గారికి చూపించలేదా? మరి ఎంత స్వార్థమైతే అలాగే అమ్మ ఈసారి మనం వెళ్దాం, మాతో పాటు వచ్చేది. దీవెన నువ్వు చూసావా? నువ్వు కూడా చూడలేదుగా. సరే ఈసారి మాతో పాటు వచ్చేది వెళ్దాం. అమ్మ మీరు చూసారా సముద్రం ఎక్కడన్నా కానీ చూశారు కదా. ఎక్కడైనా పర్లా, సముద్రం చూడటం కావాలి. సరే అంటే ఎందుకు అడుగుతున్నారంటే, సముద్రం నీటిని లేదా ఒక నదిలో నీటిని కదిలించేది ఎవరయ్యా అంటే గాలి. ఆ గాలికి నీళ్లు కదులుతూ ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు ఏమంటానంటే చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. దావీదు గారి యొక్క ఆలోచన దేవుని యొక్క అంతరంగాన్ని కదిలించింది. దావీదు గారి యొక్క ఆలోచన అనగా తను తాను తగ్గించుకొని దేవుని కొరకు ఆయన చేసిన ఆలోచన, దేవుడిని గొప్పగా చూడాలి, దేవుని సన్నిధి గొప్పగా ఉండాలి అనే ఆలోచన దేవుని యొక్క అంతరంగాన్ని కదిలించేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ ఉజ్జీవింపబడి దావీదు గారి ఆయన ఆశీర్వాదం తరతరాలకి పొడిగించి ఆయనే దావీదు వంశంలోనికి కుమారుడిగా దిగి వచ్చేసాడు. అందుకే ఇక్కడ మన జీవితంలో మనం నేర్చుకోవలసింది, ఎప్పుడు మన గుండె కొట్టుకుంటున్నంత వరకు, నీ ఊపిరినంత వరకు, ప్రతి నిమిషం ప్రతి స్థితిలో కూడా నీ దేవుని గొప్ప స్థానంలో ఉండడానికి, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించే వారమైతే, దేవుని గురించి గొప్ప ఆలోచన చేయగలిగితే, దేవుని గురించి ఉన్నతమైన రీతిలో ఆలోచన చేసి దేవుని యొక్క గొప్ప కార్యము కొరకు నీ శక్తి కొలదే కాదు, శక్తికి మించి నువ్వు కష్టపడగలిగితే దేవుని బిడ్డలారా, దేవుడు నీ తరతరాలను ఆశీర్వదించువాడండి. నీ తరతరాలను హెచ్చించువాడు ఆయన. నీ తరతరాలను ఉన్నతమైన అంతస్తులో నిలబెట్టువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచన అంత గొప్పది, అంత శ్రేష్టమైనది. ఇక్కడ బోధ యొక్క ఉద్దేశం ఒక్కటే, ఆయన ఏంటో, ఆయన ప్రేమేంటో మనకు అర్థమైతే, మనం ఆయన ప్రేమించు వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి వలె ఖచ్చితంగా దేవుని కొరకు మనం ఆలోచన చేయగలగాలి. మనం దేవుని ప్రేమించే వారమైతే దావీదు గారి వలె దేవుని హెచ్చిస్తాం. మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించే వారంగా ఉండాలి.
దేవుని హెచ్చించే వారంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని ద్వారా దీవించబడతాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం, దేవుని ద్వారా గర్వపరచబడతాం. మనమే కాదు, మన బిడ్డలు దీవించబడతారు. ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన అంతస్తులోనికి, ఉన్నతమైన స్థానాల్లోనికి దేవుడు నడిపించగలిగిన సమర్థుడై ఉంటున్నాడు. కావున ఈ రోజున దేవుని విషయంలో మనం చేసే ఆలోచనలు ఎలాగుంటున్నాయి? దేవుని విషయంలో మనం చేసే ఆలోచన, మనుషులైన మనం చేసే ఆలోచన, దేవుని సన్నిధి విషయంలో మనం చేసే ఆలోచన, దేవుని ఆలయ విషయంలో మనం చేసే ఆలోచన, దేవుని సువార్త పని విషయంలో మనం చేసే ఆలోచన ఎలాగుంటుంది? నీ కొరకు నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఆలోచన చేసుకుంటున్నావా? నీ కోసం కంటే, నీ కుటుంబం, నీ బిడ్డల కంటే దేవుని గురించి గొప్ప ఆలోచన చేయగలుగుతున్నావా? ఒక్క మరుపరిశీలన చేసుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించి మీ వినికిడిలో, మీ జ్ఞానంలో హెచ్చించి, మీ అనుభవంలో ఉంచి ఫలింపచేయును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రములు. బోధింపబడ్డ బోధ నీ బిడ్డల జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని ఆయన. అయ్యా, మా జీవితాన్ని, మా భక్తిని నాయన, మా ఆలోచన విధానాన్ని పరిశీలించుకొని, సరిచేసుకొని, నీ కొరకు ఒక బలమైన తీర్మానము చేసుకొని మమ్మల్ని మేము సమర్పించుకోగలిగినటువంటి సామర్థ్యము, నీ ఆత్మ సంబంధమైన నీకు సువాసన కలిగించే ఆలోచనలు చేయగలిగిన విధముగా, నిన్ను గణపరచగలిగిన, నీ హృదయాన్ని రేపగలిగిన ఆలోచన చేయగలిగిన విధముగా, నీ ఆత్మతో, నీ దిన వాక్యముతో నీ బిడలైన వారిని రేపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.